ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భోగి పండుగ కావడంతో భోగి మంట వేసుకోవడానికి లక్ష్మి వాళ్ళందరూ కూడా స్వెటర్లు వేసుకొని ఆ చెల్లిలో బయటికి వస్తారు. భోగి మంట కోసం అన్నీ కూడా రెడీ పెట్టేసి ఉంటారు. జాను, నీ చేతులతో భోగి మంటని వెలిగించు అని లక్ష్మి చెబుతుంది. అప్పుడు జాను చాలా సంతోషంగా భోగి మంట వెలిగిస్తుంది. చూస్తున్న మిత్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటే మిత్ర చూసుకుంటూ లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పిల్లలు వివేక్, జాను, తాతయ్య అందరూ కూడా ఆ భోగి మంటని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే దేవయ్యని, మనిష, ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను. వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉంటే నాకు ఎలా సంతోషంగా ఉంటుంది. త్వరగా ఆ వీళ్ళమ్మ తీసుకొచ్చావు కదా, దానిని ఈ భోగి మంటల్లో కాల్చి బూజు పడేసే వచ్చా, నీకెందుకు ఆలస్యమైన దేవయ్య అని చెబుతుంది. అప్పుడు మనిషి తన చేతుల్లో ఉన్న వీలునామా పేపర్స్ ఎవరు చూడకుండానే భోగి మంటల్లో వేస్తుంది. ఆ వీలునామా పేపర్స్ భోగి మంటల్లో కాలి బూడిదైపోతున్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటారు. అయితే మనిషి ఆ వీలునామా పేపర్స్ని భోగి మంటలో పడేయటం ఆ లక్ష్మి కూడా ఎవరు గమనించారు. అదేమో ఆ వీలునామా పేపర్స్ ఏమో మనకేమో కాలి బూడిదపోయి నిషా దేవయ్యని నిజమైన వీలునామాని తీసుకొని వచ్చి భోగి మంటల్లో కాల్చి బూడిద చేస్తున్నారా, లేకుంటే వేరొక వీలునామా ఉంటుందా అంటే నెక్స్ట్ ఎపిసోడ్.